సోషల్ మీడియాలో ప్రస్తుతం అల్లు మెగా ఫ్యామిలీల మీద జరుగుతున్న రచ్చ తెలిసిందే. అల్లు రామలింగయ్య నాటి రోజుల్ని మళ్లీ తవ్వుతున్నారు. అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్ మాట్లాడిన పాత వీడియోల్ని కూడా బయటకు తీస్తున్నారు. మెగా ఫ్యామిలీ నిలబడిందంటే దానికి కారణం అల్లు ఫ్యామిలీ అని బన్నీ ఫ్యాన్స్ అంటే, అల్లు అరవింద్, అల్లు అర్జున్ నిలబడింది చిరంజీవి వల్లే అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇలా అల్లు వర్సెస్ మెగా మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉంది. అల్లు అర్జున్ మాట్లాడే మాటలు, చేసే చేష్టల మూలన ఇరువురి అభిమానుల మధ్య గ్యాప్ మాత్రం ఏర్పడింది. మొన్న మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఈవెంట్ లో మాట్లాడుతూ నాకు నచ్చితేనే వస్తా, నాకు నచ్చితేనే ఎక్కడికైనా వస్తా అంటూ నంద్యాల ఎపిసోడ్ గురించి కాస్త కౌంటర్లు వేసినట్టుగా అనిపించింది. దీంతో మెగా ఫ్యాన్స్ కి మళ్ళీ మండిపోయింది. అంతేకాకుండా జనసేన నాయకులు కూడా ఆ స్పీచ్ మీద ఫైర్ అయ్యారు. అల్లు వర్సెస్ మెగా టాపిక్ అనేది ఓ పట్టాన అంతమయ్యేది కాదు. కానీ ఒకే వేదిక మీద చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ కనిపిస్తే మాత్రం అభిమానులకు ఫీస్ట్ లానే ఉంటుంది. బాలయ్య నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమానికి చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం అందింది. ఇక పవన్ కళ్యాణ్ ను ఖచ్చితంగా పిలుస్తారు. తాజాగా బన్నీకి కూడా ఆహ్వానం వెళ్ళింది. ఇక ఈ ముగ్గురు కలిసి పక్కపక్కనే కూర్చొని కనిపిస్తే అప్పుడైనా అభిమానులు కాస్త శాంతిస్తారేమో చూడాలి. ఈ గొడవలు కేవలం సోషల్ మీడియాలోని ఫ్యాన్స్ మధ్య మాత్రమే ఉన్నాయా, నిజంగానే వారి మధ్యలో కూడా ఉన్నాయా అన్నది సెప్టెంబర్ 1న తెలుస్తుంది. బాలయ్య కోసం చేస్తున్న ఈ ఈవెంట్ లోనే చిరు, బన్నీ, పవన్ కళ్యాణ్ వేసే స్టెప్ మీద సోషల్ మీడియాలో బాగానే చర్చలు జరుగుతాయి. ఈ గొడవలు ఎప్పుడు చల్లారుతాయో ఏటో. మరిన్ని అప్డేట్ల కోసం సబ్స్క్రైబ్ కొట్టు మామ.